అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ శ్రీ సత్యం శంకర్ మంచి గారి అమరావతి కథల నుండి నాన్న నది కథను వినబోతున్నారు. సీతయ్య నాన్న పోయాడు. సీతయ్య పసివాడేం కాదు. 35 ఏళ్ల వయసులో 4 పిల్లల్ని కన్న సీతయ్యకి నాన్న పోగానే దుఃఖం ముంచుకొచ్చింది. చంటి పిల్లాళ్ల భళ్ళు భళ్ళున ఏడ్చాడు. మంచి చెడు చెప్పుకోవడానికి నాన్న లేడనే భావం వచ్చేసరికి ప్రపంచంలో తను ఒంటరివాడైపోయినట్టు అనిపించి గుండెల్లో పెద్ద వెలితి, బతుకులో పెద్ద ఖాళీ. నాన్న లేడు. నిన్న ఉన్న నాన్న ఇవాళ లేడు. పొద్దున్నే స్నానం చేసి ఉతికిన ధోవతి కట్టుకుని వరండాలో స్తంభానికి ఆనుకొని నిత్యము పారాయణ చేసుకునే నాన్న లేడు. తను బయటకెళుతూ బజార్కెళ్ళొస్తానాన్నా అని చెప్పడానికి నాన్న లేడు. వరండాలో స్తంభం బోసిపోయి దిగాలుగా ఉంది. ఎప్పటి నాన్న? చిన్నప్పుడు 3 ఏళ్ల వయసులో నాన్న వెల్లకిలా పడుకొని తన్ని గుండెల మీద నుంచోపెట్టుకొని తన చిట్టి చేతులు అందిపుచ్చుకొని తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అని తన చేత అనిపిస్తూ తను నాన్న గుండెల మీద చిందులు తొక్కుతుంటే సంబరం పడిపోయి మళ్లీ మళ్లీ గుండెల మీద తొక్కించుకుంటూ ఆనందంతో కావులించుకుని ముద్దులు పెట్టిన నాన్న మరిలేడు. కొంచెం పెద్దయ్యాక తనతో కృష్ణ స్నానానికి తీసుకొచ్చి ఒడ్డునే కూర్చోబెట్టి ఒళ్ళు రుద్ది నీళ్లు పోసిన నాన్న లేడు. తను ఈత కొడతానని పట్టుబడితే నీళ్లలోకి దింపి నడుముకున్న మొలతాడు చేత పట్టుకొని తాను తపతప చేతులతో నీళ్లలో బాదుతుంటే ఈతలు నేర్పించిన నాన్న లేడు. ఆ పైన తెప్ప కొయ్య మీద నాన్న ఈదుతుంటే ఆ కొయ్య మీద తను పడుకొని కృష్ణ మధ్యలోకి వెళ్ళేవాడు. సుడిగుండంలో సుళ్లలో ఎలా తిరగాలో, జారులో ఎలా బారలు వెయ్యాలో, వడిని ఎలా తప్పుకోవాలో, కృష్ణలో వెల్లకితలా పొడుకొని చేతులతో ఎలా ఈదాలో దగ్గరుండి నేర్పినవాడు నాన్న. తన్ని బళ్ళో వేసినప్పుడు కొత్త చొక్కా కొత్తలాగు కుట్టించి తోటి పిల్లలకి పప్పు బెల్లాలు పెట్టించి దగ్గరుండి పంతులు కప్పచెప్పి మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం కూడా చెయ్యకుండా పసివాడు ఇంకా రాలేదని తనకెదురొచ్చి కాళ్ళు కాల్తాయని భుజం ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చేవాడు నాన్న. రాత్రిళ్ళు పక్కలో పడుకోబెట్టుకుని బళ్ళో ఏమేం చెప్పారో తన చేత చెప్పించుకుని పద్యాలు మళ్లీ మళ్లీ పాడించుకుని చిచ్చి కొట్టి నిద్రపుచ్చేవాడు. తను ఎదిగాక పొలాలు చూపించి దుక్కి దున్నడం నేర్పి నాట్లు వేయించి వ్యవసాయం అప్పగించి ఏం పర్వాలేదు, అన్నీ మావాడు చూసుకుంటాడోయ్ అని గర్వంగా ఊరంతా తిరిగి చెప్పుకునేవాడు. పెత్తనమంతా కొడుక్కి అప్పగించిన సీతయ్య నాన్న ముందు పసివాడే. ఇవాళ పొలంలో కలుపు తీస్తా నాన్న, ఇవాళ కొబ్బరి పచ్చట్లో కారం ఎక్కువైంది కదూ నాన్న అంటూ ప్రతి చిన్న విషయం నాన్నకి చెప్తూ చాకలి నీళ్ళు ముందు ఎక్కువ పెడుతున్నాడు నాన్న అంటూ నాన్న పంచి సవరించి పాదాలొత్తుతూ మెల్లిగా వేళ్లు లాగుతూ ఆప్యాయంగా ఒళ్లంతా నిమురుతూ పసిపిల్ల ఆశీర్వదిస్తున్నట్లుండేది. ఇప్పుడెవరు మూకొడతారు? ఇప్పుడెవరు తల నిమురుతారు? చుట్టాలెవరో అంటున్నారు. ఆయనకేవండి, దేవుడు లక్ష్మీదేవి లాంటి కోడల్ని తెచ్చుకున్నాడు. 3 మనవల్ని చూశాడు. మనవరాల్ని ఎత్తుకున్నాడు. శ్రీరాముడి లాంటి కొడుక్కి పెత్తనం అప్పగించి నిశ్చింతగా వెళ్ళిపోయాడు. మహారాజు. ఈ మాటలు సీతయ్యని ఓదార్చలేకపోతున్నాయి. తను నాన్న లేనివాడయ్యాడు. నాన్న కావాలి. సీతయ్య తల్లి దొడ్లో ఏడ్చి ఏడ్చి పడిపోయింది. తెలివి తెచ్చుకొని తులసమ్మ దగ్గరికెళ్ళి, అమ్మా, రోజూ నీకు పచ్చగా పసుపు రాసి నిండుగా కుంకం పెట్టి మొక్కుకునేదాన్నే నా పసుపు కుంకాలు లాగేసుకున్నావా అమ్మా? పుట్టినప్పటినుంచి నా ముఖం మీద బొట్టు ఉండేదే. ఇలా మోడైపోయిన నా బొట్టు లేని ముఖాన్ని నేను అద్దంలో చూసుకోలేనే.
ఇంక నలుగురికి ఎలా చూపిస్తాను అంటూ తులసమ్మ గట్టు మీద పడిపోయింది. సీతయ్య పిచ్చి చూపులు చూస్తున్నాడు. నాన్న కోసం ఇల్లంతా వెతుక్కుంటూ ఉన్నాడు. సీతయ్య నలుగురు పిల్లల్ని ఎవరో సముదాయిస్తున్నారు. సీతయ్యకి నాన్న లేకపోతే ఉన్నట్టుండి వయసొచ్చి పెద్దవాడై ముసలితనం వచ్చినట్లయింది. చుట్టాలెవరో పోయిన వాళ్ళు అదృష్టవంతులు. కానివ్వండి, పనులున్నాయి అని తొందర పెట్టారు. నాన్న అంత్యక్రియలు పూర్తి చేసి కృష్ణకి స్నానానికొచ్చాడు సీతయ్య. అదే కృష్ణ, నాన్న స్నానాలు చేయించిన కృష్ణ, నాన్న ఈతలు కొట్టించిన కృష్ణ, నాన్న మునకలు వేయించిన కృష్ణ. జన్మంతా నీ నీళ్లు తాగిన నాన్న వెళ్ళిపోయాడమ్మా. నేను నీ నీళ్లే తాగి బతుకుతున్నానమ్మా. నాకు నాన్న కావాలమ్మా అని భోరుమన్నాడు సీతయ్య. సీతయ్య శరీరం కృష్ణ, సీతయ్య ఊపిరి కృష్ణ, సీతయ్య రక్తం కృష్ణ, సీతయ్య ప్రాణం కృష్ణ, సీతయ్య కన్నీళ్లు కృష్ణ. కృష్ణ కృష్ణలో కలిసిపోతోంది. కృష్ణ కృష్ణని అడుగుతోంది నాన్న కావాలని. కృష్ణ నిండుగా ప్రవహిస్తోంది. సీతయ్య మాటలు వింటూ నిబ్బరంగా సాగిపోతోంది. ఓదార్పుగా సాగిపోతోంది. నిట్టూర్పుగా సాగిపోతోంది. బుజ్జగింపుగా సాగిపోతోంది. కాలం ఆగదన్నట్లు గబగబా వెళ్ళిపోతోంది. మహాప్రవాహం సాగి సాగి వెళ్ళిపోతోంది. నానా అంటూ సరసరా వెళ్ళిపోతోంది. సీతయ్య నాన్నా నాన్నా అంటున్నాడు. కృష్ణ వింటూనే నా నా అంటూ పరిగెత్తిపోతోంది. కొత్త నీళ్లు నా నా అంటూ వస్తున్నాయి. నా నా అంటూ కిందకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ క్రొత్త నీళ్లు నా నా. మళ్ళీ మళ్ళీ కొత్త నీళ్లు నా నా. వచ్చి వెళ్ళిపోతున్న నీళ్లు సీతయ్యకేదో చెప్తున్నాయి. నాన్న నాన్న అని వినిపించింది. అది సీతయ్య పిలుపు కాదు. సీతయ్య గొంతు కాదు. ఎవరి గొంతు? ఎవరి పిలుపు? సీతయ్య రిక్కించి విన్నాడు. ఆ పిలుపు సీతయ్య కొడుకులది. నానా అంటూ పరిగెత్తుకొచ్చి అంత పొడుగునా కిందకి వెళ్ళిపోతున్న కృష్ణ చెప్పింది. పిచ్చి నాన్న నిన్న వెళ్ళిపోయాడు. సహజమే. వెళ్ళిపోయిన నాన్న గురించి బెంబేలు పడుతున్నావు. నువ్వు నీ పిల్లలకి నాన్నవన్నీ గుర్తు చేసుకో. కృష్ణ నాన్నా అంటూ రయ్యమని వచ్చి రయ్యమని కిందకి వెళ్ళిపోతోంది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.